బ్రేకింగ్ న్యూస్ భూకంపాలకు ప్రాజెక్టులు కూడా కారణమన్నారు శాస్త్రవేత్తలు పర్యావరణవేత్తలు 55 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా మేడారంలో వచ్చిన భూకంపానికి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కారణమే అని అంటున్నారు. డ్రైగా ఉండే నేలపై లక్షల క్యూసెక్కుల నీటి బరువు ఉంచడంతో భూమి పొరల్లో సర్దుబాట్లు ప్రకంపనలకు దారితీస్తాయని డాక్టర్ నరసింహారెడ్డి చెబుతున్నారు. సెస్మిక్ జోన్లలో తీవ్రత పెరిగి మరిన్ని భూకంపాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న డాక్టర్ నరసింహారెడ్డితో మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ ఫేస్ టు ఫేస్. సరిగ్గా 55 ఏళ్ల క్రితం 5.3 మ్యాగ్నిట్యూడ్లో భూకంపం. నిన్న వచ్చిన భూకంపం దాదాపుగా ములుగు జిల్లాలోన అంటే మేడారం కేంద్రంగా అది వచ్చింది. అంటే ఈ భూకంపాలు రావడానికి ప్రధానంగా కారణం అనేక కారణాలతో పాటు ఎక్కడైతే డ్యామ్స్ ఉన్నాయో ఆ డ్యామ్స్ వల్ల వచ్చే అవకాశం ఉందంటున్నారు. మన ముందు నరసింహారెడ్డి గారు ఉన్నారు. నరసింహారెడ్డి గారు నమస్తే. అంటే ఈ భూకంపాలకు కారణం బ్యాజిల్ కానీ లేకపోతే అక్కడ డ్యామ్స్ కానీ ఉండడం కారణం అంటున్నారు. ఇప్పుడు మనకు వచ్చింది 55 సంవత్సరాల తర్వాత 5.3 మ్యాగ్నిట్యూడ్లో వచ్చింది. ఎలాగ ఆ కాళేశ్వరం పరిసర ప్రాంతాలు అంటున్నారు, ఏ విధంగా కారణమవుతుంది? భూకంపాలు సాధారణంగా భూమి కింద పొరల్లో జరిగే రకరకాల మార్పుల వల్ల వస్తుంది. జనరల్గా మనకు సీస్మిక్ జోన్ అంటారు. సీస్మిక్ జోన్ అంటే కొన్ని ప్రాంతాల్లో కింద భూమి కింద ఆ పొరల్లో చాలా తీవ్ర మార్పులు ఉంటాయి. మనం అవి ఎప్పుడు గమనిస్తూ ఉంటారు ఈ మనకు ఏది జియాలజీ జియోగ్రఫీ సైంటిస్టులు. అయితే ఇవి కాకుండా అదనంగా మనము మానవ కార్యకలాపాలు ఏవైతున్నాయో వీటితోటి కూడా భూమి కింద మార్పులు ఏర్పడుతుంది. ఇప్పుడు ఒకటి మనకు బోర్వెల్ సిస్టమ్, అడుగడుకి బోర్వెల్ వేసి దాదాపు మనకి ఇప్పుడు తెలంగాణలో 30 లక్షల బోర్వెల్స్ ఉన్నాయి. అంటే భూమి కింద నుంచి నీళ్లు తీసుకుంటుంటే ఆ అక్విఫర్స్ నుంచి నీళ్ళు తీసుకున్నాక అక్కడ ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీ ఏర్పడడంతో ఆ భూమి ప్రెషర్ ఏర్పడో కూలిపోయో ఆ పొరల్లో మార్పు వస్తుంటుంది. అది బహుశా ఎప్పుడో భూకంపంగా మారే అవకాశం ఉంటుంది. అట్లాగే మనము చాలా తవ్వుతూ ఉంటాం, మైనింగ్ చేస్తాము. ఇప్పుడు సొరంగాలు తవ్వుతున్నారు, ఇవన్నీ బ్లాస్టింగ్ చేస్తాము, రాళ్ళు తీస్తుంటాము. ఈ కార్యకలాపాలన్నిటితో కూడా కింద ఏర్పడి మనకు భూకంపాలు వస్తున్నాయి. ఇది కాక అంటే ఇవన్నీ చిన్న చిన్నగా ఉంటాయి, పెద్దగా ఉండకపోవచ్చు అని అనిపిస్తుంది. కానీ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఇదివరకు మన వాతావరణ మార్పుల్లో అసలు మనకు చలికాలము, ఎండాకాలము, వర్షాకాలం అనేది మారుతుందని అనిపించేది కాదు. కానీ ఒక 30 ఏళ్ళ కాలంలో అసలు ఇప్పుడు వాతావరణ మార్పులు ఎట్లా పరిణామం చెందుతుందో చెప్పలేని పరిస్థితి. దాదాపు 10,000 పారామీటర్లు మానిటర్ చేస్తున్నా కూడా వర్షం పడుతుందంటే వర్షం పడవచ్చు, పడకపోవచ్చు, అట్లా పరిస్థితి వచ్చింది. భూకంపాలు కూడా అంతే. ఎందుకంటే భూమి కింద పొరల్లో మానవులు అనేక కార్యకలాపాలు చేస్తున్నాం. పైన కూడా మనం బ్లాస్టింగ్ చేస్తున్నాం, గుట్టలనే తీసేస్తున్నాం మనం. ఇప్పుడు తెలంగాణలో రిజర్వాయర్స్ కట్టారు. ఎక్కడైతే అసలు చాలా తక్కువ నీళ్ళు ఉంటాయో అక్కడ 50 టీఎంసీలు. ఇప్పుడు మల్లన్న సాగర్ ఉంది, మల్లన్న సాగర్ 50 టీఎంసీలు. అంటే అక్కడ ఎప్పుడూ లేని బరువు, ఒక 50 టీఎంసీల బరువు అక్కడ పెట్టినాము. ఇప్పుడు నింపలేదు, ఇప్పుడు 10 టీఎంసీలు ఉంది, రేపు 50 టీఎంసీలు అవుతుంది. ఆ బరువు కింద దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది. అది ఉంటుందని శాస్త్రవేత్తలు ఇప్పుడు కాదు 30 ఏళ్ళ క్రితమే చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఆ సీస్మిక్ జోన్ చూస్తారు, కింద పొరల్లో ఏమన్నా మార్పులు వస్తాయని ప్రతిసారి అంచనాలు వేస్తారు. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో కాళేశ్వరం కట్టినప్పుడు కానీ ఏ ప్రాజెక్ట్ కట్టినప్పుడు కానీ దీని మీద సవివరమైన అసెస్మెంట్ చేయలేదు. ఇప్పుడు ఉత్తరాఖండ్లో హిమాలయాల్లో మనకు ఇప్పుడు తేరీ డ్యామ్ కట్టినప్పుడు తేరీ డ్యామ్ వలన భూకంపాలు వస్తాయి, తేరీ డ్యాము భూకంపాల వలన దెబ్బతినే ప్రమాదం ఉందని మన శాస్త్రవేత్త ప్రొఫెసర్ టి శివాజీరావు గారు పరిశోధించి చెప్పారు అప్పుడే తేరీ డ్యామ్ గురించి.
తర్వాత మనకు మహారాష్ట్రలో కొంకణ్ డ్యామ్ ఉంది. అక్కడ దానివలన అక్కడ అదేది భూకంపం వస్తే అది దీనివల్లనే వచ్చిందని ఆనాడు శాస్త్రవేత్తలు చెప్పారు. మనకు నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎప్పుడూ పరిశోధన చేసి మార్పులు ఎక్కడెక్కడ వస్తున్నాయి, ఇదివరకు సీస్మిక్ జోన్ కానిది కొత్తగా సీస్మిక్ పరిస్థితి ఏర్పడుతుందని కూడా చెప్తున్నారు. సో దీనికి అన్నిటికీ కారణము ఇక్కడే కాదు, అంటే ఇక్కడ కొన్ని చేస్తున్నాం మనం, ఇవి చిన్నగా అనిపించవచ్చు కానీ సముద్రంలో జరిగే కార్యకలాపాలు కూడా దాని నుంచి సునామీ అంటేనే అర్త్క్వేక్ తోటి ఏర్పడిన ఓషన్ వేవ్స్. కాబట్టి ఈ భూమి కింద మార్పులను మనం ఇంకా అర్థం చేసుకునే పరిస్థితిలో లేము. ఇప్పటి వరకు ఉన్న శాస్త్రం ప్రకారం మాత్రం మానవ కార్యకలాపాల వల్లనే భూకంపాలు ఏర్పడతాయని. అంటే ఇప్పుడు మనం టోటల్గా చూసి మీరు చెప్పిన దాని ప్రకారం ఎక్కడైనా ప్రాజెక్టులు కడితే దానికి సెస్మిక్ జోన్ ఏదైతే ఉందో దాని పరిస్థితులన్నీ అంచనా వేసి కట్టాలంటున్నారు. మరి కాళేశ్వరంలో అనేక ప్రాజెక్టులు కట్టాం మనం ఇప్పుడు. అంటే మనకి జోన్ 2లో ఉంది ఈ ప్రాంతం అంతా. ఇప్పుడు ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు 4.8 4.6 వచ్చేది ఎప్పుడో 55 ఏళ్ళ క్రితం వచ్చినట్టు 5.3 వరకు వెళ్ళింది. అంటే ఎంతవరకు కారణం అవుతాయండి ఈ బరువు వల్ల? అదే లేని బరువు, ఇదివరకు లేని బరువు ఇక్కడ మనం పెడుతున్నాం కాబట్టి ఇది ఆ కింద పొరల్లో ఎట్లాంటి మార్పులు తీసుకొస్తుందో తెలియదు. సో ఇప్పుడు 5.3 వచ్చింది, కానీ ఇంకా ముందు ముందు పెరిగితే మనం ఆశ్చర్యనక్కర్లేదు. ఎందుకంటే ఈ మనము చేస్తున్న కార్యకలాపాలు అంటే కేవలం రిజర్వాయర్ వల్లనే వస్తుందని కాదు, దాంతోపాటు మనం బ్లాస్టింగ్ చేస్తున్నాం, దాంతోపాటు ఇంకా అనేక రకాల అనుబంధ కార్యకలాపాలు జరుగుతున్నాయి కాబట్టి దానివలన ఈ భూకంపం ఏర్పడవచ్చు, అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ ఇదివరకు మనము జూబ్లీస్లో కూడా భూకంపం వచ్చింది ఇదివరకు. అప్పుడు కూడా చెప్పింది ఏంది, వీఆర్ సిట్టింగ్ అనే పర్టికులర్ జోన్, ఇక్కడ మనం కొన్ని కార్యకలాపాలు చేయొద్దు, చేస్తే అది మళ్ళా భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. అంటే ఇప్పుడు ఏం చేయాలంటారు? మీరు చెప్తున్నట్టు ముందుగా ఒక అంచనాలు వేసి చేయకపోతే ప్రాజెక్టులు ఉన్న చోట వస్తుంది అంటున్నారు. ఇప్పుడు కాళేశ్వరం అనేది అతిపెద్ద ప్రాజెక్టు, మీరు అంటే ఆ బరువు అంతా మోపుతున్నాం, ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు మనం దాన్ని చూసాం నిన్న. ఇప్పుడు కాళేశ్వరంలో నీళ్లు ఆపుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే అక్కడ డ్యామే బ్యారేజే కొట్టుకుపోయింది. మనం ఇప్పుడు మల్లన్న సాగర్ లాంటివి మళ్ళీ ఆలోచించొద్దు. మల్లన్న సాగర్లో కూడా 50 టీఎంసీలు నింపొద్దు, అది 5 టీఎంసీలో 10 టీఎంసీలకే సరిపెడితే బాగుంటుంది. ఎందుకంటే ముందు దానివల్ల పరిణామాలు ఏమొస్తాయో తెలియదు మనకి. థ్యాంక్ యూ అండి. ఇది మనకి టోటల్గా ఇప్పటివరకు భూకంపాలకు అనేక కారణాలతో పాటు ఎక్కడైతే ప్రాజెక్టులు కట్టే ముందు ఆ సైస్మిక్ జోన్లో ఉండే అంచనాలని పూర్తిగా దాన్ని స్టడీ చేసిన తర్వాత మాత్రమే ప్రాజెక్టులు కట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆ బరువుకి అక్కడ కొత్తగా సైస్మిక్ జోన్లు ఏర్పడడంతో పాటు ఉండే పరిస్థితులు తీవ్రతరం అయ్యే అవకాశం ఉందనేది సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో గణేష్,